మురళీ బాబాయ్. ఈ మధ్యకాలంలో టైం అనేది డెఫినెట్ గా మారిందేమో అని చెప్పేసి అనుకుంటున్నాను, ఏమంటారు? మా సార్ గారిని కలిసాను కదా, మా దేవుణ్ణి కలిసిన తర్వాత కొద్దిగా మారింది. నేను వెళ్ళి దండం కాదు, కాళ్ళపైన పడిపోయాను మేడం. ఏడుస్తూనే ఉండిపోయాను, వదలలేదు. ఏం మేడం, దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు అబ్బా ఎలా ఉంటుంది మేడం. మిమ్మల్ని చూసింది నాకు చాలా కూర్చోపెట్టి 2 గంటల సేపు మాట్లాడింది నేను చూడలేదు. అది కూడా షూట్లో 2 గంటల సేపు కూర్చోపెట్టి మాట్లాడి షూటింగ్ నిలిపి వచ్చి కూర్చొని మాట్లాడి వెళ్ళారు మేడం. సో చిరంజీవి గారు మీకు ఒక ప్రామిస్ చేశారనుకోండి, నాకు తెలిసింది. త్వరలో మనం ఇద్దరం స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాము అని చెప్పారు. కరోనాలో బిజినెస్ చాలా దెబ్బయింది. మా మిస్సెస్ చనిపోయినారు. అసలు మేడం నేను చనిపోవాలని అనుకున్నాను. ఏం బ్రతుకురా నాలాంటి కష్టం. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈ రోజు నాతో పాటు ఉన్న గెస్ట్ అందరికి చాలా స్పెషల్ గెస్ట్, అందరికి చాలా కావాల్సిన గెస్ట్ అని చెప్పొచ్చు. మురళీ బాబాయ్ ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉన్న ఒక అద్భుతమైన డాన్సర్ అండ్ ఇతను ఒక సెన్సేషన్ కూడా. మురళీ బాబాయ్ అనగానే గుర్తుపట్టిన వాళ్ళు ఎవరు ఉండరేమో, ఎందుకంటే వన్స్ ఇతను డాన్స్ చూసిన తర్వాత చిరంజీవి గారిని చూసినంత హ్యాపీగా అయిపోయి అందరూ ఫిదా అయిపోయారు. సో హీఈస్ విత్ మీ రైట్ నౌ ఇన్ మై స్టూడియో. హలో మురళీ గారు. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాం మేడం. ఈ మధ్యకాలంలో నేను చాలా బాగున్నాను. ఈ మధ్యకాలంలో టైం అనేది డెఫినెట్ గా మారిందేమో అని చెప్పేసి అనుకుంటున్నా, ఏమంటారు? మారింది మేడం కొద్దిగా. మా సార్ గారిని కలిసాను కదా, మా దేవుణ్ణి కలిసిన తర్వాత కొద్దిగా మారింది మేడం. ఎక్కడో ఊర్లో అంటే కూరగాయల వ్యాపారం చేసుకునే మీరు, సో తర్వాత ఒక స్వీట్ పాలకోవా బిజినెస్ చేసుకుంటూ మొత్తానికి ఒక లైఫ్ స్టైల్లో మీరు ఉన్నారు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గడుపుతున్న మీరు సడన్ గా చూస్తే స్క్రీన్ మీద ప్రత్యక్షం అయ్యి అసలు ఆ డాన్స్లు ఏంటి, ఆ గ్రేస్ ఏంటి, ఎలా అసలు ఎంత పాసిబుల్ ఎలాగా? అది చిన్నప్పటి నుంచి అలవాటు మేడం నాకు. ఓకే, చిన్నప్పటి నుంచి నాకు డాన్స్ అంటే బలి పిచ్చి. డాన్స్ చేస్తూనే నేను చిరంజీవి గారి సార్ గారి సినిమాలు రావడం, ఆయన సినిమాలు 1కి 10 సార్లు చూడడం, నాకు ఎక్కువ ఆయన స్టెప్పులు వేయడం ఎక్కువ. ఎస్పెషల్లీ చిరంజీవి గారి స్టెప్స్ కాకుండా మీరు మిగతా స్టెప్స్ ఎందుకు అంత కాన్సన్ట్రేట్ చేయరు? అంటే మేడం ఆయన స్టెప్ గ్రేస్ వేరు మేడం. ఆయన ఓకే అడుగు పెడితే చాలు, స్టెప్ అట్టని అటు ఒక మూమెంట్ చూపిస్తే చాలు మేడం. నాకు తెలిసి చిరంజీవి గారు కూడా కొన్ని సాంగ్స్ చేసి ఆ సాంగ్ డాన్స్ మర్చిపోయి ఉండొచ్చు, అప్పుడెప్పుడో చేసిన సాంగ్స్. కానీ మీరేం చేశారంటే ఆ సాంగ్స్ అన్నిటిని మళ్ళీ ఆయనకి గుర్తు చేసి ఆయన మెమరీస్ ఆయనకి గుర్తు చేసినట్టు అయింది. సార్ గారు అడిగారు మేడం నన్ను. అవునా, ఏమడిగారు? మురళి గారు మేము ఎప్పుడూ చేసాం సాంగ్స్, అది మేము మర్చిపోయినాం, మీరు గుర్తు పెట్టుకుని అంత బాగా చేశారు, ఏంటి మీ ఎనర్జీ, అంత ఎనర్జీ అని అడిగారు మేడం. ఎనర్జీ అంటే అసలు నేను ఫస్ట్ మిమ్మల్ని రాగానే అడగాలనుకున్న ఒక క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతా. చెప్పండి మేడం. సార్ ఇప్పుడు 50+ మీరు 54 ఓకే. అయితే ఒక హీరో డాన్స్ చేశారు ఏజ్ లో అంటే వాళ్ళ డైట్ వేరు, వాళ్ళ ఎక్సర్సైజెస్ వేరు, వాళ్ళ ఫిట్నెస్ లెవెల్స్ వేరు. కానీ మీరు వచ్చేసరికి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి ఈ ప్రోటీన్ షేక్స్ కానివ్వండి, డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ ఆ ఫిట్నెస్ లెవెల్స్ అనేది ఆ ఒక హీరోలో మెయింటైన్ చేయడం అంత ఈజీ కాదు. అసలు మీకు ఆ గ్రేస్ ఎలాగా? ఒక హీరో కంటే నేను ఎక్కడ తక్కువ కాదు అన్న రేంజ్ లో ఆ స్టెప్స్ వేస్తేనే మీరు స్క్రీన్ మీద మేమందరం అలా మిమ్మల్ని చూస్తూ ఆగిపోయాం అనమాట. ఏంటి అసలు మీ ఫుడ్ సీక్రెట్స్? మేడం ఫుడ్ అంటే మేమేమి ఎక్కువగా ఈ మసాలా ఐటాలు ఇలాంటివి తినము మేడం. తెల్లవారితో రాగి గంజి తాగుతాను. రాగి గంజి లేకుంటే రాత్రి అన్నం మిగిలింటే ఆ అన్నం పెరుగు పోసుకొని కలిపి బాగా చల్లగా తాగుతాను. అన్నాన్ని వేస్ట్ చేయకూడదు, చద్దన్నాన్ని చక్కగా
పెరుగేసుకొని మజ్జిగ పెరిగేసుకొని కలిపేసుకొని మజ్జిగన్నం తింటాను. మధ్యాహ్నం పూట సంగటి ముద్దలు తింటాను మేడం. ఇంకా సాయంత్రం పూట ఏమిటంటే ఈవినింగ్ టైంలో ఆయిల్ లేకుండా చపాతి, అది ఆ చపాతి మైదా పిండితో చేసింది కాదు, గోధుమ పిండితో చేసిన చపాతి. ఎక్కడైనా హోటల్కి వెళ్ళినా కదా మైదా పిండి చపాతి వద్దనేస్తాను, గోధుమ పిండి చేసినది తింటాను మేడం. పుల్కాలాగా ఎక్కువగా నేను తినేది అదే మేడం. సో మొత్తానికి రాయలసీమ బిడ్డ కాబట్టి రాగి సంగటి తిని పెంచిన బాడీ అన్నమాట ఇది. సో మొదటి నుంచి కష్టపడ్డ తత్వం ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా బాడీకి ఆ పట్టు అనేది వచ్చేస్తూ ఉంటది. సో కష్టమే ఇదంతా నేర్పించింది అనుకోవచ్చు. సో ఈ గ్రేస్ అంతా రావడానికి మొదటి నుంచి పడిన కష్టం, ఈ ఫుడ్ రెండు హెల్ప్ చేసాయి మీకు. ఫుడ్ నాకు ఇప్పటికీ ఇంత రావడానికి ఇంకా కారణం మా దేవుడు చిరంజీవి గారు. అయినా మేడం నాకు స్ఫూర్తి, నాకు ఇంత మీ ఎదురుగా కూర్చొని మాట్లాడడానికి కారణం ఆయన మేడం. ఆయన స్ఫూర్తి వెళ్ళింది నాకు ఏది జరగదు. ఏంటి అసలు ఫస్ట్ చిరంజీవి గారి దగ్గరికి అంటే మేము చూసాము మిమ్మల్ని ఒక ప్రోగ్రామ్ లో నాగబాబు గారు అడిగారు కలిసారా చిరంజీవి గారిని అని. కలవలేదు సార్, ఇప్పటిదాకా అవకాశం రాలేదు, వెయిట్ చేస్తున్నానంటే ఆయన కల్పిస్తానని ప్రామిస్ చేశారు. వితిన్ 2 weeks లో ఆయన మిమ్మల్ని కల్పించారని నాకు తెలిసింది. మేడం అసలు ఇంత తొందరగా కల్పిస్తారని నేను ఊహించుకోలేదు. షూటింగ్లు ఉన్నాయి, వాళ్ళకి టైం కుదరదు, నెలలు పట్టచ్చు లేదా సంవత్సరాలు పట్టచ్చు, సరేలే చూద్దాం అట్టని నేను అలా ఆలోచిస్తూ ఉన్నాను. 10 నాగబాబు సార్ గారు చెప్పి 10 రోజులకే నాకు ఫోన్ వచ్చింది మేడం. 10 రోజుల్లో కలిసారు. ఆది సార్ గారు ఫోన్ చేశారు, మురళీబాబాయ్ ఎక్కడున్నారని. సార్ చెప్పండి సార్ అన్న, మీరు బయలుదేరి రావాలి, వస్తున్నాం సార్. రాగానే ఆది సార్ గారు, మన డైరెక్టర్ మణికంఠ సార్, నాకు అవకాశం ఇచ్చిన అభి మాస్టర్ గారు, ముగ్గురు నన్ను పిలుచుకెళ్ళారు. అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ మన శంకర వరప్రసాద్, అక్కడికి మేము వెళ్తున్నాం. ఆది సార్ గారు ముందు వెళ్ళారు, చిరంజీవి సార్ గారు ముందు నుంచి షూటింగ్ నుంచి అట్లా వచ్చారు. ఆది సార్ గారు వెళ్ళి దండం పెట్టారు, నేను వెళ్ళి దండం కాదు కాళ్ళపైన పడిపోయాను మేడం. ఏడుస్తూనే ఉండిపోయాను, వదలలేదు. ఏం మేడం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఎలా ఉంటది మేడం, చూడండి చూస్తే ఎలా ఉంటాయి, అర్థమవుతుంది మీ కళ్ళల్లో ఆ ఎక్సైట్మెంట్ తెలుసు, ఆ కళ్ళలో నీళ్లు, ఆ ఏడుపు లేదు మేడం. ఆది సార్ గారు చెప్పారు, మరి సార్ మురళి గారు మీరేనా అనేలోపు నేను కాళ్ళపైన పడి ఏడుస్తుంటే, మురళి గారు లేవండి, ఎందుకు ఏడుస్తున్నారు, లేవండి 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 చెప్తున్నారు. బా నాకైతే చాలా ఇంకా ఈ జీవిత ధన్యం. ఎన్ని సంవత్సరాలుగా నేను కళలో ఊహించినది ఏదిరంటే మా దేవుణ్ణి కలవడం. జనరల్ గా చిరంజీవి గారిని ఇష్టపడని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. ఆయన హెల్ప్ గురించి అందరికి తెలిసిందే, హెల్పింగ్ నేచర్ గురించి. అట్ ది సేమ్ టైం అభిమానుల్ని ఆయన ఒక దేవుళ్ళలా చూస్తారు. దేవుడు అమాయకుడు మేడం, ఆయన నిజంగా మేడం. ఆయన చూపుల్లోనే తెలుస్తుంది మేడం అమాయకత్వం ఏమిరా అనేది. ఆయన చూపులు, ఆయన చూడడం, ఆయన మాటలు, ప్రేమతో మాట్లాడడం ఎంత బాగా, అబ్బాబ్బా అంత అమాయకత్వం, చాలా అమాయకుడు మేడం నిజంగా. సరే ఏం మాట్లాడుకున్నారు ఫస్ట్ మీ ఇద్దరు కలుసుకున్నప్పుడు? వెళ్ళంగానే పిలుచుకెళ్ళారు, డైనింగ్ టేబుల్, పెద్ద డైనింగ్ టేబుల్ మేడం, కూర్చోబెట్టారు. ఇలాగే కూర్చోబెట్టి పక్కన కూర్చోబెట్టారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు. అసలు అనిల్ రావిపూడి గారు డైరెక్టర్ ఆయన నాకు తెలియదు, కానీ ఆలోచన ఉంది అయినా కాదా. చాలా పెద్ద డైరెక్టర్ కూర్చున్నారు. ఆది గారు, అభి మాస్టరు, ఈ పక్క ఇతరులు వచ్చి కూర్చున్నారు, మాట్లాడినారు. అవును మురళి గారు, మీరు ఎప్పటి నుంచి డ్యాన్స్ చేస్తున్నారు అన్నారు. సార్ చిన్నప్పటి నుంచి డ్యాన్స్ సార్, డ్రమ్స్ పైన డ్యాన్స్ నేర్చుకున్నాను. మీ సినిమాలు వచ్చినప్పటి నుంచి మీ సినిమాలు చూడడము, 1-10 సార్లు చూడడం, ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోవడం, ఇట్లా అలవాటు పడి మీ సినిమాలు ఒక్కటి నేను వదలను సార్. మీ సినిమాలు చూసి నేను డ్యాన్స్ నేర్చుకుని, మీరంటే నాకు ప్రాణం సార్. ఏడుస్తున్నాను మేడం. ఏడుస్తుంటే ఆయన ఎందుకు ఏడుస్తున్నావు ఏడవద్దు, చక్కగా ఒక కాఫీ తాగి 2 గంటలు ఆయనతో కూర్చొని, ఆయన హాస్పిటాలిటీ, ఆయన ఆతిథ్యం స్వీకరించి భోజనం చేశారా కలిసిద్దరు? కాఫీ తాగాము,
సార్ గారు అప్పుడే లేచి మళ్ళీ షూట్ ఉండింది. ఉమ్, భోజనాలంతా తెప్పించేసారు. మమ్మల్ని సపరేట్‌గా రూమ్ తీసుకెళ్ళి కూర్చోపెట్టి బాగా భోజనాలు తినిన తర్వాతే మమ్మల్ని పంపించారు. ఉమ్. సార్ ఏ- చెప్పేసి వెళ్ళారు. ఏం పెట్టారు మీకు స్పెషల్ గా సార్? మేడం అవి చెప్పాలా మేడం? చెప్పాలి, ఎందుకంటే చిరంజీవి గారి హాస్పిటాలిటీ మామూలుగా ఉండదు, అందుకే అడుగుతున్నాను. మేడం చికెన్, మటన్, ఫిష్ భోజనాలు, ఉమ్, రసం, పప్పు, ఉమ్, పెరుగు పచ్చడి ఉమ్. అన్నీ ఉన్నాయి మేడం. వావ్. ఉమ్. ఉమ్. ప్రతి ఒక్కటి తెచ్చిపెట్టారు. అద్భుతంగా చూసుకున్నారు అయితే. బ్రహ్మాండం మేడం. చెప్పాను కదా మేడం, ఉమ్, ఊహించినది నాకు అది చాలా నేను అనుకోని కళ. కలిస్తే చాలు, ఆయనతో ఫోటో తీస్తే చాలు అనుకున్నాను. ఉమ్, అలాంటిది నేను మేడం, ఉమ్. నాకు తెలిసి ఏ హీరో గాని ఒక అభిమానిని కూర్చోపెట్టి 2 గంటల సేపు మాట్లాడింది నేను చూడలేదు మేడం. అది కూడా షూట్ లో. షూట్ లో ఉమ్, 2 గంటల సేపు కూర్చోపెట్టి మాట్లాడి షూటింగ్ నిలిపి వచ్చి కూర్చొని మాట్లాడి వెళ్ళారు మేడం. ఉమ్. సో చిరంజీవి గారు మీకు ఒక ప్రామిస్ చేశారనుకోండి, నాకు తెలిసింది త్వరలో మనం ఇద్దరం స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాము అని చెప్పేసి. చెప్పారు మేడం. సో మేము కూడా చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నాం, ఎప్పుడు మీరిద్దరు ఒక స్క్రీన్ మీద కనిపిస్తారు అని చెప్పేసి. అంటే చిరంజీవి గారు జూనియర్ చిరంజీవి గారు. మేడం చిరంజీవి సార్ని కలిసేసి మళ్ళీ ఆ, వేరే ఛానల్స్ పిలిపించారు. ఉమ్, వాళ్ళు పేరు పెట్టారు మేడం. ఉమ్, బాబాయ్ గారు ఇన్ని రోజులు మిమ్మల్ని చిత్తూరు బాబాయ్ గారు అని చెప్పారు, ఉమ్. ఇప్పుడు మీరు మిమ్మల్ని మేము మెగా బాబాయ్ అని పిలుస్తాం అన్నారు. మెగా బాబాయ్. ఆ, సూపర్ సూపర్. మెగా బాబాయ్ ఉమ్, ఆ ఛానల్ వాళ్ళు పెట్టారు. ఉమ్. మెగా బాబాయ్ మేడం, ఇవి బాగానే ఉంది, మీరు పెట్టున్నారు. ఆ, నాకు ఆది సార్ గారు మురళీ బాబాయ్ని పెట్టారు, ఉమ్. మీరు సార్ని కలిసి వచ్చామని మెగా బాబాయ్ని పెట్టారు. ఓకే మేడం అట్టని చెప్పాను. సో ఈటీవీ అభి మాస్టర్, లైక్ అంటే ఈ కాంబినేషన్ ఎట్లా మీకు అభి గారు ఎలా పరిచయం? మాది ఫస్ట్ కూరగాయల బిజినెస్. ఉమ్, మా అమ్మమ్మ అందరూ మార్కెట్లో కూరగాయల అంగడి తరతరాలుగా. తరతరాలుగా. ఉమ్, మళ్ళీ నేను కూరగాయలు చేసుకుంటున్నాను. ఉమ్, కరోనాలో బిజినెస్ చాలా దెబ్బయింది. ఉమ్. మా మిస్సెస్ చనిపోయినారు ఓకే. ఒళ్ళు బాలేక. ఉమ్, మా అమ్మగారు చనిపోయినారు. 3 నెలల ముందు మా మిస్సెస్, 3 నెలల తర్వాత మా అమ్మ. అబ్బా, చాలా తక్కువ టైంలో. కొంచెం దెబ్బ మీద దెబ్బ. అంతేగా. మళ్ళీ మధ్యలో ఏమిటంటే కరోనా వచ్చింది. కరోనా వల్ల ఇంకా వ్యాపారం దెబ్బతినింది. కొంచెం చాలా లాస్ అయినాను. ఉమ్, కొంచెం అప్పులు అయింది. ఉమ్, సరే ఎట్టో బిడ్డల్ని చదివించుకొని, ఒక పాప ఒక బాబు. ఉమ్, పాపకి డిగ్రీ దాకా చదివించాను, బాబు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తున్నాను. సరే ఇంకా ఈ కరోనాలలో చాలా లాస్ అయ్యి చాలా ఇబ్బంది పడాను. మళ్ళీ ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఉమ్, అంటే 23 అనుకోండి, 23లో తిరుపతికి వచ్చాను. ఉమ్. ఇక్కడ ఎవరు చైన్ వ్యాపారం చేద్దాము అని ఒక ఆలోచన వచ్చింది. ఒక ఫ్రెండ్ సలహా ఇచ్చాడు. ఉమ్. కడప దగ్గర నుంచి గొవ్వల చెరువుని ఉంది. గోల్ చెరువు. అవును. గోవల చెరువు. ఉమ్, గోవల చెరువు కోవా అంటే చాలా ఫేమస్ మన ఉమ్. ఏపీలో. ఓకే. ఏపీలో కాదు, ఢిల్లీ దాకా వెళ్తాయి వావ్. ఆ కోవా. ఆ కోవా ఇక్కడ హైదరాబాద్లో 500 అమ్ముతున్నారన్నారు, 500 అంట కేజీ. ఓకే. అంటే వాళ్ళే చెప్పారు, ఇది హైదరాబాదు ఢిల్లీ దాకా పంపిస్తున్నామన్నా మేము. ఉమ్. వాళ్ళే అక్కడ స్పెషల్ గా తయారు చేస్తారా? వాళ్ళే ఇంటి దగ్గర వాళ్ళే సొంతంగా తయారు చేస్తారు. ఉమ్, తెల్లారితో 3 గంటలు లేచి సాయంత్రం 4:30, 5 దాకా వాళ్ళు కోవా తయారు కోవా. చేస్తారు. ఓకే. కోవా. ఉమ్, మళ్ళీ 5 గంటల పైన చల్లాడిన తర్వాత దాన్ని ప్యాక్ చేసి ఎవరెవరికి వేయాలో ఇచ్చి పంపిస్తారనమాట. ఉమ్, అది వేరే వాళ్ళు చెప్పారు నాకు, పలానా చోట వెళ్ళు కోవా అని. సరే వెళ్ళాను, కలిసాము, ఉమ్, వాళ్ళతో మాట్లాడాను. ఉమ్. అక్కడి నుంచి వాళ్ళే డెలివరీ చేస్తారు, మనకి బస్ ఫేర్ టికెట్స్ ఇచ్చేస్తాం అనమాట, లగేజ్. అక్కడి నుంచి తెప్పించి బండి, తోపుడు బండి ఉంది కదా మేడం, ఆ, 4 చక్రాల బండి, అవునవును. ఆ బండి రెంట్కి తెప్పించుకున్నాను. ఓ, ఆ పెద్ద డబరా ఒకటి తీసుకున్నాం, పైన బేషన్ లాగా ఓ. తీసుకుని దాని మూత, చేతికి గ్లౌజులు, ఉమ్, 1/4 కేజీ బాక్సు, 100 గ్రామ్ బాక్సు, ఇలాంటివంతా తీసుకొని ఉమ్, బన్ ప్యాకెట్లో, ఉమ్, ఒక ప్యాకెట్కి 12 బండ్లు వస్తాయి. ఉమ్. ఆ బన్ ప్యాకెట్లో అంతా ఒక రోజుకి ఒక 30 ప్యాకెట్ 40 ప్యాకెట్లు అలా తెప్పించుకొని అన్ని బండ్లో పెట్టుకొని ఉమ్,
కర్నాల్ వీధిలో నేను బాడుకున్నాను మేడం. కర్నాల్ వీధిలో కర్నాల్ లేవిట్ అంటారు. కర్నల్ లేఅవుట్. కర్నాల్ లేవిట్. ఆ, ఆ కర్నాల్ లేవిట్ లో బాడుకున్నాను. ఆ. అక్కడి నుంచి ఎస్జిఎస్ కాలేజ్ దాకా నేను తోసుకెళ్తాను మేడం బండి. ఓకే, తోపుడు బండి మీద పాలకోవా 3 కిలోమీటర్లు. బా. 3 కిలోమీటర్లు ఇక్కడి నుంచి నేను ఉమ్, బండి మీద అక్కడికి తీసుకెళ్ళి ఈవినింగ్ 6 గంటల దాకా బిజినెస్ చేసి 6 గంటల పైన మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ రూమ్ కాడికి బండి తోసుకొస్తున్నాను. ఉమ్, అప్పుడు అయితే ఏడుపొచ్చును. ఏమ్రా ఈ కష్టము, ఏమ్రా ఇంత బాధ, అసలు దేవుడు ఉన్నాడా, ఏంది ఇది, మనం ఏం చేసాము, ఉమ్, ఎందుకు ఇంత కష్టపడుతున్నాము, ఇంత కష్టపడిది నెమ్మది అనేది ఉండదు. మళ్ళీ కష్టపడడం, ఏదో అప్పులు తీర్చుకోవడం, బిడ్డలు ఇంటికాడ ఉండడం, నేను తిరుపతిలో ఉండడం. ఓకే. ఆ రైతు అంటే అప్పుడు ఆ కూరగాయల బిజినెస్ ఇంకా అట్లా లాస్ అయిన తర్వాత ఇంక ఈ బిజినెస్ స్టార్ట్ చేసి మీరు తిరుపతికి వచ్చేసారు. తిరుపతికి వచ్చి పిల్లలు కొద్దిగా మాత్రం అక్కడే ఉంచేసారు. మేడం ఇల్లు ఓన్ హౌస్ ఉందా సార్ మీకు అక్కడ? హౌస్ ఉంది, అంత పడిపోయింది. ఫ్లాట్ బేస్మట్టం వేసి పెట్టున్నాను మేడం. మరి పిల్లలు ఎక్కడ ఉంటారు సార్? పడుకున్నాం మేడం. ఆ, అక్కడే ఇంటికి పక్కనే మా అన్నగారు ఉన్నారు ఒకరు. ఉమ్, మాకు అమ్మకు మేనమామ కొడుకులు వాళ్ళు, ఉమ్. వాళ్ళ ఇంట్లోనే మేము పడుకున్నాము. ఓ, ఓకే, ఓకే. సో మొత్తానికి లైఫ్ లో ఎన్ని కష్టాలు చూడాలో అన్ని చూసేసారు చూసాం మేడం. తక్కువ టైంలోనే. ఇప్పుడు అది ఆ ప్రోగ్రాం అది సాయంత్రం అయితే 6 గంటలకి తీసుకురావడం, మళ్ళీ సామాన్లు అంతా ఎత్తి లోపల పెట్టడం, వ్యాపారం చేసుకోవడం. కాలక్షేపం కోసం కొంచెం మనశ్శాంతిగా ఉంటుందంటే పార్కులో ఏదో డ్యాన్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది నేను విన్నాను. మున్సిపల్ పార్కు ఉమ్, ఆదివారం అయితే ఆడ ప్రోగ్రామ్స్ ఉమ్, ఇన్స్టిట్యూట్, డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఉమ్, పిల్లల్ని పిలుచుకొచ్చి అక్కడ ప్రోగ్రామ్ చేస్తారు. Hmm. నేను చూసి 20 రూపాయలు టికెట్, ఉమ్, పార్క్ లోపల వెళ్ళడానికి 20 రూపాయలు, ఉమ్. లోపల డ్యాన్స్ చూడడానికి వెళ్ళడానికి 20 రూపాయలు టికెట్. ఓ, డాన్స్ కి మళ్ళీ సపరేట్ గా 20 రూపాయలు. ఓకే. మీరు పొద్దు నుంచి సాయంత్రం వరకు బిజినెస్ చేస్తే మీ చేతికి వచ్చేది ఎంత? అంటే అన్ని పోగా మీకు మిగిలేదు ఎంత? ఏదో కూలి నిలబెడుతుంది మేడం. సో అంటే 40 రూపాయలు ఖర్చు పెట్టాలన్నా కానీ మీకు కొంచెం పెద్ద విషయమే ఆ టైంలో. మేడం ఎందుకంటే ఆ 40 ఉంటే ఒక పూట ఏదో ఒకటి తినేసేయచ్చు, ఒక టిఫిన్ వెళ్ళిపోతుంది, టిఫిన్ అవుతాయి టిఫిన్ కి అవుతాయి. అవును, కానీ మనసంతిగా ఉంటది కదా, అవును. కొంచెం కాలక్షేపం ఉమ్, అట్టని వెళ్తాం. ప్రోగ్రామ్ జరుగుతుంది, మధ్యలో మైక్ తీసుకుని ఎవరైనా ఆడియన్స్ ఉంటే వేయచ్చు అన్నారు. చూసాం ఎవరు లేయటంలే, ఎవరు రావు, పోవటం లేదు, వేస్తామని. ఉమ్, నేను చేతులు పైకెత్తి నేను వేస్తాను సరే. నేను ఉమ్, దగ్గరికి వెళ్తే ఇలా చూసారు ఆయన ఉమ్, డ్యాన్స్ మాస్టర్ ఉమ్, అబ్బాయి, చిన్న కుర్రాడే, ఆ, నాని పేరు. ఉమ్, ఆడియన్స్ ఫుల్గా ఉన్నారు ఉమ్. జనాలు. మీకు భయమే లేదా? భయం ఎందుకు మేడం, చిన్నప్పటి నుంచి మనం డ్యాన్స్ చేస్తున్నాం కదా. ఓకే. అంటే జనరల్ గా అంతమంది జనాల్లో చూసినప్పుడు ఒక చిన్న బెరుకుంటది కదా. లేదు మేడం, ఇంకా ఎక్కువ ఉత్సాహం, ఓకే. ఇంకా ఎక్కువ ఆ ఉత్సాహం. అబ్బాయి మరి మిమ్మల్ని ఎందుకు అలా చూసాడు? మీసాలు వచ్చి ముసూడులాగా ఉన్నాం కదా. ఓకే. మీరు ముసలోడేంటి సార్, అసలు మీ గ్రేస్ ఏంటి, మీరేంటి? మేడం ఇప్పుడు చిన్నపిల్లలు 10 ఏళ్ళు 15 ఏళ్ళు అయితే వాళ్ళకి తెల్లంటుకులు పడిపోతాయి. అంతే కదా సార్. ఆ? అది చూసారు, అక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది అదే చూసారు. ఏమైపోతాడేమో అనుకో, సరే వేద్దాం, మన టాలెంట్ మనలో ఉంది, స్టేజ్ ఎక్కి చూపించిన తర్వాత మళ్ళీ వాళ్ళు తెలుసుకుంటారు. మేడం ఎక్కడైనా సరే నేను ప్రోగ్రామ్ చేస్తానంటే వెళ్ళి నా టాలెంట్ నేను చూపించాలని చాలా మంది ఎవరు అనుకుంటారు, డాన్సర్ అంటే స్టైల్గా ఉండాలా, ఆ జీన్స్ ప్యాంట్ వేసుకొని టీ షర్ట్ వేసుకుని టిప్ టాప్ గా ఉండాలి అలా అనుకుంటారు. మంది అది కాదు, నార్మల్ గా ఉంటాం, స్టేజ్ ఎక్కిన తర్వాత చూపిస్తాం సుప్రీం హీరో స్టార్ ఏమిరని. మొత్తానికి ఏం జరిగింది పార్క్ లో? చేసాం సరే, ఏం పాటు ముఠామేస్త్రి వేయండి అని నేను మామూలు ఎల్లో ఒక ఫ్యాంట్ మీద వేసాను, కానీ ఆ అంగి ఇప్పేసి వేయడం మాత్రం ఈ బిట్టు. మేడం స్టేజ్ ఎక్కి డ్యాన్స్ చేస్తుంటే, స్టెప్స్ చేస్తుంటే విజిల్లు వీళ్ళు వాళ్ళ కేరలు కేకంతలు ఇంకా హ్యాపీ అయింది మేడం నాకు. నన్ను చూసి ఒకలాగా అనుకున్న వాళ్ళ సంతోషాన్ని చూసి ఇంకా డ్యాన్స్ ఎక్కువగా వేస్తున్నాను. కాసేపు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పడిన కష్టం అంతా మర్చిపోయారేమో కదా. అది నేను ప్రోగ్రామ్ డ్యాన్స్ చేసి ఇట్లా వస్తే ఆ మాస్టర్ వచ్చి అట్లే అతుక్కున్నాడు. సార్ ఏమో, సారీ సార్ మేము నాని అనే పర్సన్, నాని మాస్టర్, సార్ ఏమనుకోద్దని సార్, మేము ఏమనుకున్నాం ఇంత టాలెంట్ ఉందని మీరు, అయ్యో ఏం సార్ అటెండ్. అందరూ అక్కడ వచ్చిన ఆడియన్స్ అందరూ ఒక్కొక్కరు చేతులు ఇవ్వడం, కగిల్చుకోవడం, అంకుల్ సూపర్ అంకుల్, బ్రహ్మాండంగా చేశారు అంకుల్, సూపర్ అంకుల్.
కాదు నాకు ఆ జనాల పొగిడి మన టాలెంట్ ని గుర్తిస్తేనే ఒక కొత్త ఎనర్జీ ఫామ్ అవుతుంది కదా. ఇంకా ఎక్కువ మేడం, ఆ, బ్రహ్మాండంగా చాలా సంతోషపడినాను. ఆ, చాలా బాగా ఇంత పర్వాలేదు ఉమ్, మేడం. అప్పుడు ఒకతను మొబైల్లో ఫోటో తీసి పంపించుంటాడు ఉమ్, ఈ సాంగ్స్, ఉమ్, అది బాగా ఫుల్ వైరల్ అయి ఉన్నాయి. ఉమ్, అతనే మళ్ళీ నాకు ఫోన్ చేశాడు. ఉమ్, ఏంది మళ్ళీ నెక్స్ట్ వీక్ నేను వెళ్ళాను. ఉమ్, ఆ సండే కొన్నా మళ్ళీ ఇంకో సండే వెళ్ళాను. వెళితే అతనే వచ్చి నన్ను పలకరించాడు. ఉమ్, బాబాయ్ మీరు వేస్తారా డ్యాన్స్? వేస్తానయ్యా అంటే అప్పుడు తెలిసింది ఏమిటంటే అతనే చెప్పాడు, బాబాయ్ మీరు సూపర్గా చేశారు చూడండి ఎంత ఫాలో అది. ఓ మీకు తెలీదు మొబైల్లో నాకు మీరు అంతా వైరల్ అయ్యారు మాకు ఈ మొబైల్ నేను ఇప్పుడే మేడం తీసింది. స్మార్ట్ ఫోన్. చిన్న మొబైల్ అయితే నేను పెద్దగా చదువుకోలేదు. నేను చదువుకుంది 7వ తరగతే. మొబైల్ ఇప్పుడు ఆ మొబైల్ ఫోన్ వస్తే చూడడం, మాట్లాడడం, మిస్డ్ కాల్ వస్తే ఏది 7వ తరగతి చదివితే ఇంట్లో చిరంజీవి గారే మీకు 84 7వ క్లాస్ 84. సరే చూసాము. అతను నాకు చెప్పాడు. మళ్ళీ మా అన్న కొడుకు ఆదిత్య పేరు, అదే మేము బాడుకున్నామని చెప్తున్నాం కదా, మా అన్న వాళ్ళ అబ్బాయి ఆదిత్య పేరు. డాక్టర్ దగ్గర చిల్డ్రన్ సైకాలజీ డాక్టర్ దగ్గర అతను మంచి, అతను చదివింది డాక్టరే, సైకాలజిస్ట్, సైకాలజీ చిల్డ్రన్స్ సైకాలజిస్ట్. అతను చదివింది అతను. అతను నాకు సలహా ఇచ్చాడు, బాబాయ్ మీరు మొబైల్ తీయండి, నీ పేరు మీద ఇన్స్టా పెట్టిస్తాను, చేయండి అట్టని చెప్తే మళ్ళీ నేను చేయడం. దాన్ని అభి మాస్టర్ గారు చూసిండారు, డి షో. అభి మాస్టర్ చూసినారు. ఆ సండే ప్రోగ్రామ్ చేసి నేను మా అన్న కొడుకు ఆదిత్య ఆ అబ్బాయి ఇద్దరు బండ్లో వెళ్ళి రూమ్ కూర్చున్నాం. తిరుపతిలోనే వాళ్ళ సిస్టర్ తిరుపతిలోనే ఉన్నారు, కపిల తీర్థం. వాళ్ళ ఇంటికి వెళ్ళాం, కూర్చొని నేను ఏదో ఆలోచిస్తా ఉన్నాను. ఆ అబ్బాయి పరిగెత్తుకుని వస్తున్నాడు, బాబాయ్ బాబాయ్ హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చిందండి. మనకి ఎవడరా చేస్తారు హైదరాబాద్ నుంచి ఫోన్, ఏదిరా నువ్వు చెప్పడం అంటే, లేదు బాబాయ్ అభి మాస్టర్ గారు వీడియో కాల్లో ఉంటారు చూడండి అన్న. నాకు నమ్మకలే. బాబాయ్ గారు హాయ్ బాగున్నారా అంటున్నారు. వాళ్ళ టీం మొత్తం, అభి గారు మందరు కూర్చొని వెనకాల వాళ్ళంతా పిల్లలంతా కూర్చొని, బాగున్నాను సార్, నాకు ఏం మాట్లాడాలి ఏం నాకేం అంటే వాళ్ళు మంచి పాపులారిటీ కదా మేడం. అభి మాస్టర్, పండు మాస్టర్, మణికంఠ, జానీ మాస్టర్, చిట్టి మాస్టర్ వీళ్ళంతా డీలో మంచి వాళ్ళు. మనకు వాళ్ళు చేసి మనం అంత టోలం ఏముంది, మనం ఏం చేసాము అని నా ఆలోచన అలాంటివి. బాబాయ్ గారు మీరు రావాలా 3వ తారీఖు మీకు టికెట్ అంతా బుక్ చేసాం మీరు రావాలి అన్నారు. నాకేం అర్థం కావట్లేదు, ఎట్రా ఏం రాయితీ అంటే, బాబాయ్ పోదాం బాబాయ్ అవకాశం వదులుకోవద్దు, ఈ సేన దొరకడం కష్టం అట్టని ఆ అబ్బాయి నాకు ప్రోత్సాహం ఇచ్చి, ఆ అబ్బాయి ఆఫీస్ లీవ్ 2 రోజులు లీవ్ అడిగాడు. కానీ మేము అక్కడికి వెళ్ళడానికి 4 రోజులు అయింది ఇక్కడే హైదరాబాద్. షూటింగ్ అంతా తీసుకొని మళ్ళీ వచ్చాము. అభి మాస్టర్ గారు రూమ్కి వెళ్తే అందరూ మమ్మల్ని చూడగానే సాగైపోయినారు. అరే బాబాయ్ బాబాయ్ తెల్లారితో మీద దిగేసాం. అందరూ హ్యాపీగా భలే సాగైపోయారు. బాబాయ్ గారు ఎంత తొందరగా వచ్చారు బాబు. సరే మాట్లాడి, బాబాయ్ గారు వేస్తారా సాంగ్స్ అన్నారు. ఏం సాంగ్స్? ఆంటీ కూతురు అమ్మ అవసర సాంగ్స్ వేస్తారు. వేస్తాను వేసి చూసాము. మళ్ళీ ఇంకోసారి వేసాము. బాబాయ్ సూపర్ బాబాయ్, ఏ ప్రాక్టీస్ లేదు, ఏం లేదు, జస్ట్ వాళ్ళు అడిగారు మీరు వేసేసారు. ఏది చూపించడం, అభి మాస్టర్ పక్కన ఉండడం, అభి మాస్టరు బాబాయ్ ఇది వేస్తే ఇంకా ఎట్లుంటది, ఇదే ఓకే. అభి మాస్టర్ గారు ఇంకా ఎక్కువ ఆనందం. బాబాయ్ గారు సూపర్, ఈ స్టిల్ భలే ఉంది బాబాయ్ గారు, ఈ స్టిల్ భలే ఉంది అట్టని ఆయనకు ఉత్సాహం ఇంకా ఎక్కువ అయిపోతా ఉంది. అసలు ఆ డ్రెస్ లో మీరు వచ్చి స్టేజ్ మీద డాన్స్ వేయడం, అసలు ఆ స్టెప్స్ ఆంటీ కూతురా సాంగ్ కి అదిరిపోయింది అసలు. వండర్ఫుల్. అభి మాస్టర్ గారు నాకు చాలా సపోర్ట్ చేశారు, నాకు చాలా సపోర్ట్. నాకు మెయిన్ ఏమిటంటే, నేను ఇంత స్టేజ్కి వెళ్తున్నాను అంటే, ఇంత స్టేజ్కి వస్తున్నాను, ఇంతమంది నాకు ఇన్ని లక్షల మంది నాకు అభిమానులు ఉన్నారంటే, నాకు ఫస్ట్ అభి మాస్టర్ గారు నన్ను పిలిపించి స్టేజీ పైన ఎప్పించారు. స్టేజీ పైన మేడం అసలు నేను డ్యాన్సర్ అని అక్కడ ఎవరికి తెలియదు.
షూటింగ్కి వెళ్ళిన తర్వాత నేను అందరితో కూర్చోన్నాను, తిరుగుతున్నాను, పుట్టున్నాను, పెద్ద పెద్ద డాన్సర్స్ అంతా తిరుగుతున్నారు. నేను డాన్సర్ అని ఎవరు తెలియదు. ఆ, అభి మాస్టర్ నన్ను, బాబాయ్ మీరు ఎట్లున్నారు అట్టే ఉన్నాను బాబాయ్. ఉమ్, లాస్ట్లో నన్ను చూపించింది ఎక్కడంటే స్టేజీ పైన చూపించారు. అది స్టేజీ పైన నన్ను స్క్రీన్ వెనకాల నిలబెట్టారు. వాళ్ళు డాన్స్ చేసేది నాకు కనబడదు. ఆ, వాళ్ళు ఫస్ట్ మూవ్ ఒక 2-3 మూవ్లు ఉంటాయి, అది చేశారు. అది చేసిన తర్వాత మళ్ళీ స్క్రీన్ ఓపెన్ చేస్తారనమాట. ఉమ్, అది ఓపెన్ చేసేటప్పుడు నేను ఎంటర్ అవుతాను. ఉమ్, అప్పుడే నన్ను అందరూ చూస్తారు. ఉమ్. అంతవరకు ఎవరికి నేను డ్యాన్స్, అభికి మాస్టర్కి నేను డ్యాన్స్కి వచ్చింది తెలియదు. ఫస్ట్ స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు ఈటీవీలో స్టేజ్ మీద మీరు డాన్స్ చేయబోతున్నారు. ఈటీవీ అనేది ఎంత పెద్ద సంస్థో తెలుసు. అవును. అండ్ ఈటీవీ అనేది కొన్ని కోట్ల మంది చూస్తూ ఉంటారు బయట. అలాంటి స్టేజ్ మీదకి మీరు వెళ్ళడం మీకు ఎలా అనిపించింది సార్? మేడం ఏడుపు వచ్చింది మేడం, నాకు ఇంకా అక్కడ ఏడుపు వచ్చింది. ఏమిటంటే అసలు ఆ స్టేజీ పైన ఏడంటే కొంచెం కొంచెం దడ పుట్టింది. అరే ఏంట్రా ఫస్ట్ చేస్తున్నాం, ఎక్కడైనా పొరపాటు చేస్తామా, స్టెప్స్ ఏదైనా మర్చిపోతామా, ఎట్లా, ఇలాంటి ఫీలింగ్ వచ్చింది. కానీ అభి మాస్టర్ నాకు ఒక ధైర్యాన్ని ఇచ్చారు. బాబాయ్ గారు స్టెప్స్ వేయండి, ఏదైనా మీకు మర్చిపోయినా నేను ఫీలింగ్తో నిలిచిపోవద్దండి, ఏదో ఒకటి కంటిన్యూ చేయండి, నిలవద్దండి, అట్లా నాకు ధైర్యాన్ని ఇచ్చారు. సో ఫస్ట్ అప్రిషియేషన్ ఎవరి దగ్గర నుంచి? వన్స్ డాన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము చూసాం ఆ ప్రోగ్రామ్, అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి మీకు కంగ్రాచులేషన్స్ చెప్పడం, అసలు మీరు మొదలు పెట్టగానే విజిల్స్, క్లాప్స్, అందరు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఫస్ట్ మీకు బాగా ఇంత పెద్ద అప్రిషియేషన్ నాకు ఫస్ట్ రోజే అని చెప్పేసి మీకు అనిపించింది ఎప్పుడు? ఆ గుర్తింపు అదే మేడం, ఆ రోజే మేడం నాకు. అంటే అది ఇంత దాకానే రావడానికి కారణం ఏదంటే తిరుపతి మున్సిపల్ పార్క్. ఆ పార్క్ లో వేయడము, తిరుపతి మీకు బాగా కలిసి వచ్చింది మేడం. తిరుపతికి వచ్చిన తర్వాత నాకు కలిసి వచ్చింది. ఆ ఏడుకొండల స్వామి పాదాల కింద వ్యాపారం చేయడము, ఆ కాలక్షేపం కోసం ఆడపోవడం, డ్యాన్స్ వేయడం, దాన్ని అభి మాస్టర్ గారు చూడడం, నన్ను ఈ స్టేజీ దగ్గరికి నన్ను రప్పించి ప్రోగ్రామ్ చేపించడం, అబ్బా నేను కల్లో కూడా నేను ఇది ఎప్పుడు ఈ ప్రాసెస్ ఎంత కాలం క్రితం జరిగింది? ఇప్పుడు 3 months. పోయిన సంవత్సరం ఇదే టైంకి మీరు ఏం చేస్తూ ఉండేవారు? బిజినెస్. ఏది? సేమ్ కోవా బిజినెస్. అప్పుడు అసలు ఎక్స్పెక్ట్ చేశారా వచ్చే సంవత్సరం ఈ టైంకి నేను చాలా ఇలాంటి ఒక పొజిషన్ లో ఉంటానని చెప్పేసి, చిరంజీవి గారిని కలుస్తానని, ఇలా ఎన్నో ఛానల్స్ ఊహించుకోలేదు మేడం, నేను ఆలోచించలేదు. మన జీవితం ఇంతే, మనం ఇంకా కష్టపడాల్సిందే, కష్టపడాలి, ఇంకా ఏదో మన బాధలు మనం పడాలి, ఇంకా జీవితాంతం ఇంతేరా. అసలు మేడం నేను చనిపోవాలని అనుకున్నాను. అయ్యో ఎందుకు సార్? ఇంకేం చేయాలబ్బా, సంపాదించడం అప్పులు కట్టడం, బిడ్డలకి చదివించుకోవడం, ఏం బ్రతుకురా ఇది. నాలాంటి కష్టం మనకి విరోధిగా ఉంటే వాళ్ళకి రాకూడదు. నాలాంటి కష్టం ఎవ్వరు పడకూడదు, నాలాంటి బాధ ఎవ్వరు పడకూడదు. ఆ దేవుని అదే కోరుకుంటాను. స్వామి నాకు ఇచ్చావు కష్టాలు ఇంకా ఎవరికి ఇవ్వద్దండి. రాత్రిలో నిద్ర పడదు, ఇదే ఆలోచన. అప్పులు, ఇల్లు కట్టాలి, పాపకు పెళ్లి చేయాలి, ఎట్టరా ఏమిరా, సంపాదించడం అప్పులు తీర్చుకోవడమే అయిపోతా ఉంది. ఎప్పుడు ఇల్లు కట్టేది, ఎప్పుడు పాపకు పెట్టేది, ఇది ఆలోచించుకొచ్చా. దేవుని తిట్టుకున్నాను మేడం, మీరు దేవుళ్ళు లేరు, మీకు వృధా టెంకాయ కర్పూరం కొట్టడం, చేతులు దండం పెట్టడం, కర్పూరం వెలిగించుకోవడం, మిమ్మల్ని కోరుకోవడం, అది అంతా వేస్ట్. మీరు లేదయ్యా, మీకు మీకు దండం పెట్టడం, మీకు కర్పూరం వెలిగించడం, మీకు గుడికి రాను, మీరు లేరు, ఉంటే ఎందుకు ఇంత టైంలో ఒక విరక్తి వచ్చేసింది మీకు? విరక్తి, అలాంటి విరక్తిని ఎప్పుడు, అలాంటి బాధను ఎప్పుడు పడలేదు, అలాంటి ఆలోచన నాకు రాలేదు. అంటే ఆ బండి తోసుకొని వచ్చేటప్పుడు ఏడుపు వస్తుంది మేడం, చెమట నీళ్ళు, ఏడుపు. చేయడము అదేదో నేను, కానీ దేవుల్ని తిట్టింది తప్పు మేడం. అటు బాధపడడం, మరుసటి రోజు నాకు ఇలాంటి సెన్స్ రావడం, మరుసటి రోజు నాకు అదే చెప్తున్నాను కదా, మరుసటి రోజు ఆదివారం ప్రోగ్రామ్ చేసి రావడం, ఆ రోజు రాత్రి అభి మాస్టర్ గారు నాకు ఫోన్ చేయడం, శనివారం నేను తిట్టుకోవడం,
ఇంక లేదు మీకు దేవుళ్ళు లేరు మీరు ఉమ్, ఉంటే ఇంత బాధ ఎందుకు పెడతారు నేను ఎవరికేం మోసం చేశానయ్యా ఎవరికి బాధ పెట్టాను మీ కష్టానికి దేవుడికి కూడా జాలేసినట్టుంది సార్. వెంటనే చూసారా ఇది వాస్తవం మేడం ఫేట్ అనేది ఎలా మారిపోయిందో. మేడం ఒక్కటి మేడం కష్టపడేవాడికి కష్టాలు 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 వస్తాయి ఉమ్, ఆ కష్టాలకి ఎప్పుడో ఒక టైం దేవుడు దానికి సమాధానం ఇస్తాడు మేడం ఉమ్, ఉమ్. ఇది వాస్తవం ఏమనంటే నేను ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ నా జీవితం అంతే అనుకున్నాను మేడం ఇక్కడ కంప్లీట్ గా నేను ప్యూర్ లక్ అని కూడా చెప్పను. ఎందుకంటే ఇక్కడ హార్డ్ వర్క్ కూడా చాలానే ఉంది. మొదటి నుంచి కూరగాయల వ్యాపారం చేసినప్పుడు లాస్లు అప్ అండ్ డౌన్స్ ఎన్నో చూశారు. ఆ తర్వాత పాలకోవా బిజినెస్ చేసుకుంటూ తోపుడు బండి మీద 3 కిలోమీటర్లు అటు ఇటు తిరుక్కుంటూ బిజినెస్ చేయడం అంటే చిన్న విషయం కాదు. ఎండ రావచ్చు, వర్షం పడవచ్చు, ఎన్నో జరగవచ్చు. అసలు తోపుడు బండి మీద నిజంగా సరే దేవుళ్ళు అసలు చెప్పాలంటే ఆ కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కానీ అవంతా. మనం ఏడుపు వస్తుంది మేడం ఇప్పుడు అలాంటి వ్యాపారం చేసే వాళ్ళు చూస్తే బాధపడుతుంది అవును, బాధే కదా. సో దీని తర్వాత మళ్ళీ ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఆ పార్క్ లో ఏదో కాలక్షేపంకి వెళ్ళడం అనేది నిజంగానే ఆ పార్క్ కి మీరు ఏమంటూ అడుగు పెట్టారో కానీ మీ జీవితం అనేది ఆ ఒక్క అడుగు మీ జీవితాన్ని మార్చేసింది. వాస్తవం మేడం ఉమ్. కాలక్షేపానికి మీరు ఖర్చు పెట్టిన 40 రూపాయలు వృధా అవ్వలేదు. వృధా కాలేదు మేడం. ఇది వాస్తవం. ఇప్పుడు ప్రతి వారం ఇప్పుడు ఎలా ఉంది వన్స్ డి షోకి వచ్చిన తర్వాత? ఇప్పుడు ఈవెంట్స్ చేస్తున్నారు, అట్ ది సేమ్ టైం జబర్దస్త్ చేస్తున్నారు. శ్రీదేవి నిన్నే జబర్దస్త్ నిన్ననే చేసొచ్చారా? ఫస్ట్ ఇదే మేడం ఫస్ట్ ఇదే. అందుకే నాతో పొద్దున చెప్పారు కదా జబర్దస్త్ ఇప్పుడే అయిపోయింది అని. అసలు నిజంగా మీకు ఆ విషయానికి థ్యాంక్స్ చెప్పాలి. పాప నైట్ అంతా జబర్దస్త్ చేసి వచ్చారు. పొద్దున్నే నేను ఫోన్ చేశాను, మధ్యాహ్నం రావాలి సార్ మీరు కొంచెం రిక్వెస్ట్ చేయగానే అసలు మాట్లాడుకున్నా వచ్చేస్తాను మేడం అని చెప్పేసి చెప్పారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. అండ్ దాంతో పాటు ఈవెంట్స్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఆల్మోస్ట్ ఈటీవీలో ఎన్ని ప్రోగ్రామ్స్ ఉంటే అన్ని ప్రోగ్రామ్స్ ఎంటర్టైన్మెంట్ కి మేడం, నేను కోరుకున్నాను మేడం మనం డీల్ చేసాం కదా డీల్ చేసి మళ్ళీ శ్రీదేవిలో దీపావళి మాస్ జాతర అది చేశాను దానికి వెళ్ళడం వల్లే కదా మీరు చిరంజీవి గారిని కలిసారు. దానికి వెళ్ళి మేడం నాకు ఇంకా ఎక్కువ అయ్యారంటే ఆది ఫస్ట్ డీలో చేసినప్పుడు ఆది సార్ గారు వచ్చి చేయి పట్టుకొని మాట్లాడడం, మేడం చెమట కారుతుంది, షర్ట్ తడిచిపోయి ఉంది, ఆది సార్ గారు వచ్చి అట్లే నేరుగా వచ్చి అట్లే గట్టిగా పట్టుకున్నారు మేడం. ఇంకొక రైతు అట్టు పట్టుకోండ్రు నిజంగా మేడం. ఏమిటి చెమట వాసన ఉంటుంది. ఆయన అలా కౌగిలించుకోలేపు ఆయన చూస్తే నాకు చాలా సంతోషం వచ్చింది. ఆయన అప్పుడు మాట ఇచ్చారు, మిమ్మల్ని చిరంజీవి దగ్గర నేను కల్పిస్తాను చేస్తామని. ఆయన నాగబాబు సార్తో చెప్పడము, నాగబాబు సార్ గారు నన్ను అడగడం, నిన్ను నేను చేపిస్తాను 10 నిమిషాలు కాఫీ తాగిపిస్తాము అన్నయ్యతో మాట్లాడి కూర్చోబెట్టి ఫోటో చేసేటట్టు నేను చేస్తానన్నారు. ఆయన చేస్తానంటే ఎన్నో నెలలు పడతాయి అనుకున్నాను. 10 రోజులకే 2 వారాలకు ముందే 10 రోజులకు నాకు ఈ అవకాశం వచ్చింది. నాకు మేడం దేవుడిని చూస్తామో లేదో నాకు తెలియదు, ఎదురుగా దేవుడు ఎవరంటే పరమేశ్వరుడు సాక్షాత్తు. ఆ పరమేశ్వరుని చూస్తే మా మెగాస్టార్ చిరంజీవి గారిని చూస్తే 2 ఒకటే మేడం. చూడండి మేడం ఆపద్బాంధవుడులోనే ఈశ్వరుడి అవతారం చేస్తారు కదా మంజునాథ. ఆ మంజునాథ కన్నా ముందు ఆపద్బాంధవుడు అనుకుంటా చిరంజీవి ఆయన ఈశ్వరుడి. కానీ జగదేవుడు అతిలో సుందరి ఆంజనేయ స్వామి కాదు సార్, అసలు చిరంజీవి గారు నిజంగానే ఇంత అభిమానిస్తున్నారు మీరు. ఆయన మీ అభిమానాన్ని చూస్తే డెఫినెట్ గా చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు మేడం. ఎదురుగా ఆయన చూస్తుంటే నాకు ఏడుపు వస్తుంటే ఆయన అలాగే చూస్తున్నారు మేడం. కొంచెం కళ్ళు ఆరపటం లేదు, ఆయన అలాగే చూస్తున్నారు మేడం. నాకు ఇంకా బాధేస్తుంది, ఇంకా ఏడుపు వస్తుంది. ఆయనతో ఏం మాట్లాడాలో సార్, ఇంక నేను చనిపోతే చాలు సార్, అయ్యో ఈ రోజే చాలు సార్. మిమ్మల్ని మేము ఇంకా సిల్వర్ స్క్రీన్ మీద చూడాల్సింది ఉంది, ఇంకా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ మీరు చేయాల్సింది ఉంది. రేపు పొద్దున చిరంజీవి గారితో కొన్ని క్యారెక్టర్స్ చేస్తారేమో, డాన్స్ స్టెప్స్ చేస్తారేమో, ఎంత బిజీ అయిపోతారో. ఇలాంటి మాటలు ఎందుకు? అప్పుడు మళ్ళీ మేము ఇంటర్వ్యూకి పిలిచినా గానీ అయ్యో అస్సలు నాకు టైం లేదు అని చెప్తారేమో. మేడం అలా అంటే చెప్పను, కానీ ఆయన సార్ గా చెప్పారు ఆ మాట చెప్పొద్దు, ఎందుకంటావు ఆ మాట అనొద్దు, బాగుండను ఇంకా. సో అనిల్ రావిపూడి గారిని కలిసారు, ఆయన ఏమన్నారు? మేడం అనిల్ రావిపూడి గారు డౌట్ అయినా కదా సంక్రాంతి సినిమా తీశారు కదా, సంక్రాంతికి వస్తున్నాం,
అయినా కాదు అయినా డౌట్గా సార్ని అడిగాను, అది సార్ కానీ సార్ ఆయన డైరెక్టర్ ఆయన అనుకున్నాను. అవును ఆయన అన్నారు. షాక్ అయినా, అవునా ఆయన. నేను చెప్పాను ఆయన చిన్న పిల్లోళ్ళ కుర్రోళ్ళలాగా చలాకీగా తిరుగుతున్నారు మేడం. ఆయన చిన్నోడే సార్ పాపం, ఆ? కాదే పెద్ద సినిమాలు తీస్తున్నారు అంతే. మేడం చలాకీగా నలుగురితో, ఒక డైరెక్టర్ గారు అంటే ఏదో ఒక చోట కూర్చుంటారు, షూట్ ఉన్నప్పుడు లేస్తారు వెళ్తారు ఇలా అనుకునేది నేను. ఉమ్, కానీ అందరితో తిరుగుతున్నారు, చలాకీగా మాట్లాడుతున్నారు, నవ్విపిస్తున్నారు. ఉమ్, సార్ సారీ సార్ మిమ్మల్ని చూసి డౌట్గా సార్ని అడిగాను. అవును సార్ అంటే, అవును నన్ను చూస్తే అట్లా కనబడుతుంది అయ్యా, ఎవరిలా ఉంటుంది నన్ను చూస్తే అట్లా. అనిల్ రావిపూడి గారు అంత బాగా మాట్లాడారు, బాగా సూపర్ గా మాట్లాడి ఉమ్, నేనే అట్లని చెప్పి పక్కకు పిలిచి ఫోటో తీసుకొని ఉమ్, ఆయనే చెప్పారు ఉమ్. చూద్దాం ఇంకా మీ అట్లనే. నైస్ నైస్. సో మొత్తానికి ఇండస్ట్రీలో చిరంజీవి గారిని, అటు అనిల్ రావిపూడి గారిని, ఇంతమందిని కలిశారు. అండ్ మీరంటే మురళీ గారు అనే వాళ్ళు ఇక్కడ చిన్న స్క్రీన్కే కాకుండా పెద్ద స్క్రీన్లో కూడా ఎంతో మందికి ఇప్పుడు పరిచయాలు పెరిగాయి. అండ్ దాంతో పాటు ఇంకొక చిన్న విషయం సార్, కష్టపడ్డారు, అప్పులు అయ్యాయి, చాలానే ఉన్నాయి. ఆదాయం అనేది ఏమైనా పెరిగిందా ఇప్పుడు? లేదు మేడం, ఇప్పుడిప్పుడే ఏదో కొంచెం డబ్బులు కనబడుతున్నాయా? ఇంకా పోవాలి మేడం, ఇంకా పోవాలా? పోవాలి. ఓకే. ఇప్పుడే ఆ, కానీ ఏమైనా చిరంజీవి గారు టిప్స్ చెప్పారా మీకు మనీ గురించి అట్లా ఏమైనా? మేడం ఆయన కలవడమే నాకు ఎక్కువ మేడం, మనీ గురించి ఇన్ని గురించి నేను నో అట్లా కాదు. ఆ, మీ ఆయన సినిమాలో నాకు అవకాశం ఇస్తారు, అదే నాకు మనీ. నేను అనేది అది కాదు. నాకు అదే జనరల్ గా చాలు. అలాంటి పెద్దవాళ్ళు ఏంటంటే చిన్న చిన్న జాగ్రత్తలు చెప్తారు, ఇక్కడ నుంచి మీరు ఇలా చేసుకోండి, ఇలా ఒక్క చేసుకోండి. మాట చెప్పారు, ఆ, మురళీ గారు మీరు ఎలా ఉన్నారు అలానే చేసుకెళ్ళండి, ఉమ్, మేకప్లు అవి ఇవి ఏది వద్దు, మీరు ఎలా ఉన్నారు అలానే చేయండి. ఉమ్, మీరు భలే కొంచెం బాగా చెప్పారు. ఉమ్, ఓకే సార్ మీరు చెప్పినట్టే చేస్తాను. ఒకటి రెండు చేశాను ఈవెంట్స్. ఏం సార్ మేకప్గా ఏమొద్దు, ఎలా ఉంటే అలాగే చేద్దాం. ఉమ్, ఒక ఇక్కడ ఖమ్మం దగ్గర ఒక ఈవెంట్స్కి వెళ్ళాను మేడం. ఉమ్, ఫలానా మురళీ బాబాయ్ గారు వస్తున్నారండి. నేను మేడం 10 గంటలు స్టార్ట్ చేశారు, ఇసుకేస్తే రాలదు, ఉమ్, అంత జనాలు ఉన్నారు. ఉమ్, ఏదో ఒకటి రెండు సాంగ్ చూసేసి లేదో ఒక కొంచెంలో ఒక గంట సాంగ్ చూసేసి బయలుదేరి వెళ్ళి పడుకునేస్తారు అనుకుంటాను. ఉమ్. ఎవ్వరు కదలలేదు మేడం, అబ్బబ్బబ్బా, ఏమన్నా క్రేజా సార్ మీది? ఎవ్వరు కదలలేదు. ఉమ్, ప్రోగ్రామ్ చేస్తుంటే బాబాయ్ గారు రండి మీరేయండి ఇంకో సాంగ్స్, ఉమ్. ఇట్లా వాళ్ళు హ్యాపీ, వాళ్ళు సంతోషం. తక్కువ టైంలో విత్ ఇన్ 3 months లో ఇంత పెద్ద ఫ్యాన్ బేస్ సంపాదించుకోగలిగారు కదా. అనిపిస్తుందా సార్ ఇప్పుడు? నమ్ముతున్నారా దేవుణ్ణి? ఇప్పటికీ నమ్మట్లేదా? ఎవరు అనుకోలేదు మేడం, కానీ దీనికంతా కారణం ఆయనే, మా దేవుడు. మా దేవుడు ఆయన స్ఫూర్తితోనే నేను. ఓకే. లైఫ్ లో అంటే చాలా మంది అభిమానులు సంపాదించుకోగలిగారు తక్కువ టైంలోనే. సో ఇంకా ఏంటి మీ కోరికలు ఏంటి? లైక్ అంటే ఇంకా ఇది జరిగితే బాగుండు నా లైఫ్ లో అని చెప్పేసి మీకు ఏమనిపిస్తుంది? మేడం నేను ఈ స్టేజ్కి వస్తానని ఊహించుకోలేదు. ఉమ్, ఫస్ట్ ఉమ్, మా దేవుణ్ణి నేను చిరంజీవి సార్ గారిని కలుస్తానని నా కళ నెరవేరింది. ఉమ్, ఓకే, ఉమ్, ఇంకా హ్యాపీ. ఉమ్, నాకున్నది ఒక కోరికే మేడం, ఉమ్, ఒక చిన్న ఇల్లు ఒకటి కట్టుకోవాలి, ఉమ్, మా పాపకు పెళ్లి చేస్తే ఉమ్. నా బాధ్యత బరువు తగ్గుతుంది. ఇంకేం కోరికలు లేవు నాకు. కడతారు సార్ త్వరలోనే, 3 నెలల్లోనే. ఓకే, థ్యాంక్ యూ మేడం. మీరు ఇంత తొందరగా అంటే 3 నెలల్లోనే ఇంత గుర్తింపు తెచ్చుకున్నారంటే థ్యాంక్ యూ మేడం. వచ్చే సంవత్సరం ఈ పాటికి నిజంగానే మీరు ఒక మంచి చిన్న ఇల్లు కాదు, ఒక మంచి ఇల్లు కట్టుకోగలరు. ఎందుకంటే నాకు తెలుసు ఈ మధ్యకాలంలో ప్రతి ఈవెంట్ కి కూడా మిమ్మల్ని మురళీ బాబాయ్ అంటే చాలా మంది మీకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు. అట్ ది సేమ్ టైం ఈటీవీలో మల్లెమాలలో మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నారు. అవును మేడం. సో డెఫినెట్ గా మీ పాప పెళ్లి కూడా చాలా గ్రాండ్ గా చేస్తారు, అంతా మంచిగా జరుగుతుంది. మా పాజిటివ్ పాప పెళ్లికి మిమ్మల్ని పిలుస్తాం రండి మేడం. తప్పకుండా వస్తాను సార్, డెఫినెట్ గా వస్తాను. ఓకే మేడం. అంతే మేడం, ఇంకేం కోరికలు లేవు మేడం నాకు. ఉమ్, కష్టపడాలా, కష్టపడి సంపాదించాలా, ఉమ్, సంపాదించి ఒక 2 రూములు ఇల్లు కట్టుకోవాలా, ఉమ్. మా పాపకు పెళ్లి చేసుకోవాలా, అంతే మేడం. ఇంకేం మనమేం బంగ్లాలు కట్టుకోవాలా, బంగారులే ఇలాంటివంతా నాకు లేదు మేడం. కాదు సార్, ఇక్కడ నాకు ఇంకో చిన్న విషయం, మీ పాప బాబు ఏం మాట్లాడుతున్నారు ఇంట్లో మీతో? లైక్ చాలా సంతోషపడుతున్నారు. డాడీ ఈ రోజులు మీరు అనుకున్న కళ ఇప్పుడు నెరవేరింది డాడీ. సార్ గారినే కలిశారు బ్రహ్మాండంగా, మమ్మల్ని పిలుచుకెళ్ళాలి కదా డాడీ అని అడిగారు. పోదాంలేమ్మా, ఏ రోజు ఒక రోజు వెళ్దాము, తొందరపడద్దండి.
నాకు కలవడమే నాకే గొప్ప, ఇంకేడ మిమ్మల్ని పిలుచుకెళ్తా, ఏ రోజు ఒక రోజు పిలుచుకెళ్తాను, దానికి టైం వస్తుంది కదా. ఊళ్ళో ఇప్పుడు తిరుపతిలో మీరు అదే తోపుడు బండి మీద మిమ్మల్ని ఎంతో మంది చూసుంటారు, చాలా మంది మీతో మాట్లాడి ఉంటారు, రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు. సో వాళ్ళు తర్వాత మీరు వన్స్ డి షోకి వచ్చిన తర్వాత మళ్ళీ తిరుపతి వెళ్ళి ఆ బిజినెస్ చేశారా? ఒక వారం ఏం చేశాను, వారం చేశారు. అక్కడ గుర్తుపట్టారా ఎవరైనా మిమ్మల్ని? ప్రతి ఒక్కరు అడిగారు, ఏం సార్ మళ్ళీ వచ్చారు, ఏం బాబాయ్ గారు మళ్ళీ వచ్చారండి. నేను ఒకే మంచి, మన వృత్తి ఇది, మనకి దేవుడు ఇచ్చింది. ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ప్రోగ్రామ్స్ వెళ్తాను, షూట్ ఉన్నప్పుడు వెళ్తాను, ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేయాలి, ఏం చేయాలి, ఏ పని చేయాలి, మనం అనుకునేది అనుకుందా అవును చేస్తాం. సూపర్ బాబాయ్ గారు, మీరు పర్వాలేదు, మీరు చేసే వృత్తిని మీరు మర్చిపోలేదు, ఓకే, ఇంత సంతోషం. ఇంకోటి ఏంటంటే మా ఊర్లో ఇంకా ఎక్కువ నా కోసం కటౌట్లు పెట్టడం, బ్యానర్లు పెట్టడం, కేకులు తెప్పియడం, కేకులు కట్ చేయడం, ఆకాశాలు వదలడం, ఇంత గ్రాండ్ గా చేశారు మేడం ఊర్లో అందరూ, ప్రతి ఒక్కరు. చిత్తూరులో ఇప్పుడు మురళీ బాబాయ్, చిత్తూరు మురళీ బాబాయ్ అంటే మా చిత్తూరు, మా ఏపీ కానీ తెలంగాణ కానీ ప్రతి చోట నాకు బాగా గుర్తిస్తున్నారు. డెఫినెట్ గా సార్, మీరు చెప్తున్నాను కదా, పెద్దవాళ్లే కాదు చిన్న పిల్లల్లో కూడా మీకు ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువ ఉంది. మా ఊర్లో అయితే ఇంకా ప్రతి ఒక్కరు, ఆడవాళ్ళు, ముసలోళ్ళు, ప్రతి ఒక్కరు, మా ఫ్రెండ్స్, చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ దాకా మా ఊర్లో. సంతపేట మంగసముద్రం మాది, చిత్తూరు సంతపేట మంగసముద్రం. సంతపేట లోపల గాని, మా ఊరు లోపల గాని ప్రతి ఒక్కరు, బంధువుల నుంచి బయట వాళ్ళ దాకా ప్రతి ఒక్కరు నాకు చాలా సంతోషపడుతున్నారు మేడం నన్ను చూసి. అంటే ఇంతకుముందు సినీ దీంట్లో చిత్తూరు నాగయ్య గారు అని పేరు. అవును, చిత్తూరు నాగయ్య గారు. అప్పుడు నేను చిన్నపిల్లని పేరు విన్నాను, ఏదో చూసుండొచ్చు ఆయన సినిమాలు, పాత సినిమాలు. ఆయన చాలా ఫేమస్. అవును మేడం, చిత్తూరు నాగయ్య గారు అంటే ఎంత ఫేమస్ మేడం, చిత్తూరు పేరు తెప్పించారు ఆయన. అలాంటిది నేను తెచ్చానని చాలా మంది చెప్తున్నారు. చిత్తూరు మురళీ బాబాయ్ అంటే ఆయన పేరు, అప్పుడు ఆయన పేరు తెచ్చారు, ఇప్పుడు మీరు తెచ్చారయ్యా, చాలా మంది అది అడుగుతున్నారు. మన చిత్తూరు పేరు నిలబెట్టారు, మన ఏపీ రాయలసీమ పేరు నిలబెట్టారు, ఏపీ పేరు నిలబెట్టారు. ప్రతి ఒక్కరు కనబడ్డ వాళ్ళంతా సూపర్ బాబాయ్, సూపర్. అసలు నాకు బామార్దులు, బావుగారులు వీళ్ళు నన్ను ఏమంటున్నారు, మామాని పిలవటం లేదు, ఇలాంటి మచ్చాని పిలవటం లేదు, బాబాయ్ బాబాయ్. ఏమ్రా మీరు గాంధీ తాత అందరికి తాత అయినట్లు మురళీ గారు అందరికి బాబాయ్, అందరికి బాబాయ్ అయిపోయారు. వాళ్ళు అదే పిలుస్తున్నారు, ఏమ్రా ఇలా పిలుస్తున్నారు, నీకు బిరుదు ఇచ్చింది అదే కదా మురళీ బాబాయ్, బాబాయ్ అని పిలుస్తామంటారు. అంత బాగా పేరు, సూపర్ మేడం. ఇప్పటికీ మేడం మాకు మా చిత్తూరులో చాలా చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళంతా పిలిపించి అదే దాన్ని ఏమంటారు, సన్మానాలు, సత్కారాలు, సన్మానాలు, సాల్వాలు వేసి, కేకులు కట్ చేసి, చాలా మంది. మనం కష్టపడి తిరిగిన రోడ్ల మీద, మనల్ని ఎవరు పట్టించుకోని ప్లేసుల్లో సడన్ గా ఇలాంటి గుర్తింపు వచ్చి ఇంతమంది అభిమానులు తయారైతే నిజంగా కిక్కే వేరు కదా. చాలా మేడం, చాలా. ఇదంతా అనుకోనేది మేడం. అరే నేను ఇంత మన చిత్తూరుకి మేడం అంటే ఏమిరంటే, మనం పెద్ద ఏదో గొప్పగా చేసినాం ఏం లేదు, ఒక కళాకారుడిగా ఇంత మంచి పేరు తెచ్చుకున్నాము. కళాకారుడిగా ఇంత మంచి పేరు, కళాకారుడిగా ఇంత తక్కువ టైంలో పేరు. కానీ మీ ఊర్లో మీ పక్కనుండే మీ బంధువులకు కానీ, నాకు తెలిసి మీ ఇంట్లో పిల్లలకు కానీ కూడా తెలిసి ఉండకపోవచ్చు మీలో ఇంత హిడెన్ టాలెంట్ ఉంది అని చెప్పేసి. ఎవరు కళలో కూడా ఊహించుకోలేదు మేడం, ఇది వాస్తవం. నేను ముందుకు వెళ్ళిన తర్వాత వెనకాల చాలా మంది ఎన్నో చెప్పుకొని ఉన్నారు, అవన్నీ వాడేంద్ర వాడు ఆడంటే డ్యాన్సులు వేసుకుంటా తిరుగుతున్నాడని అవి విన్నాను. ఆ డ్యాన్స్ నటరాజ స్వామి కళ, అది ఏ రోజుకైనా దారి చూపిస్తుంది, ఇది వాస్తవం. అప్పుడు అలా మాట్లాడిన వాళ్ళు ఇప్పుడేమంటున్నారు, ఇప్పుడు మాట్లాడడానికి ముఖం లేదు, ముఖం చాటుకుంటున్నారు. ఒక సక్సెస్ అనేది ఎన్నో నోళ్ళు మూపిస్తుంది సార్. అవును మేడం, ఇది నిజం. చాలా మంది మనల్ని ఎవరైనా ఏమన్నా అంటే వాళ్ళకి తిరిగి సమాధానం చెప్పక్కర్లేదు, ఒక సక్సెస్ చూపిస్తే చాలు. నేను ఈ చెవులు విని ఈ చెవులు వదిలేస్తాను మేడం. అరే చెప్పుకోండి, మాట్లాడుకోని, అదంతే నేను ఫీల్ అవ్వను. భగవంతుడు మనకి ఏం రాసి పెట్టాడో అది జరుగుతుంది, కానీ ఇంకా ముందుకెళ్దాం అనే ఒక మొండి ధైర్యంతో నేను ఇన్ని సంవత్సరాలుగా నేను వస్తున్నాను మేడం.
నా కళ నెరవేరింది. ఉమ్, భగవంతుడు అయ్యా మా దేవుడు వల్ల నాకు అన్ని జరుగుతున్నాయి, ఉమ్. చాలు ఇంకా నాకు ఇంకేం కష్టపడదాం, ఇంకొక కష్టపడాలి. 5 ఏళ్ళు కష్టపడతామా, ఇంకొక 5 ఏళ్ళు కష్టపడి ఏదో బాగా ఇల్లు కట్టుకొని బిడ్డకి పెళ్లి చేద్దామా, ఇంకా మన బాధ్యత తీరిపోతుంది, మనం ఎట్టున్నా ఏ బాధ ఉండదు. ఇదే మేడం నా హ్యాపీ, నాకు చాలా సంతోషం మేడం. ఉమ్, ఇన్ని సంవత్సరాలు నేను పడిన బాధ 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 నేను పడిన అబ్బా అబ్బా తలుచుకుంటే ఇప్పుడు కళ్ళలో నీళ్ళు వస్తాయి మేడం. ఉమ్. కష్టాలకు తగ్గ ప్రతిఫలం ఇన్ని సంవత్సరాలకు దొరికింది. ఉంది ఒక్క చిన్న సలహా మేడం, ఫస్ట్ కష్టపడిన వాడు ఎలాంటి వాళ్ళైనా సరే వెనకటికి దారి ఏదో ఒకటి ఉంటుంది. ఫస్ట్ సుఖపడిన వాళ్ళు వెనకటికి చాలా బాధ ఉంటుంది. నాకు తెలిసింది మేడం, కష్టపడిన వాళ్ళు ఎప్పుడు బాగుంటారు మేడం. డెఫినెట్ గా బాగుంటారు సార్. మీరు కలిసిన చిరంజీవి గారు కూడా ఎంతో కష్టపడి మేడం ఇండస్ట్రీ ఆయన కష్టాలు మేడం, ఆయన సినిమాలలో నాకు ఒక 2 సినిమాల్లో ఏడుపు వచ్చినాయి. ఏ సినిమాలు? మగమహారాజు, హా, దాంట్లో వాళ్ళ ఇంటి కోసం ఆయన సైకిల్ తొక్కడము 10 రోజులు. ఉమ్, అది ఆ సినిమా చూస్తుంటే నాకు ఏడుపు వచ్చేది మేడం. ఉమ్, రోజు వెళ్తున్నా మేడం, నేను ఉమ్, వదలకుండా రోజు 10 రోజులు ఆ సినిమా చూశాను. ఉమ్, ఆయన ఆ సైకిల్ తొక్కడము, చెమట కాడడము, ఆ నీళ్లు తాగలేక నీళ్లు తాగుతుంటే పడిపోవడము, ఉమ్. ఆ చేతిలో నుంచి గ్లాసు, ఆ లాస్ట్ రోజు ఆ, మెల్లిగా తొక్కలేక బాబా ఆ ఒక్కటి ఉమ్. విజేతలో కిడ్నీ ఆ. ఫ్యామిలీ కోసమే కదా, అది ఫ్యామిలీ కోసం, ఇది 2 సినిమాలు ఏడ్చినట్టు ఆయన సినిమాలని ఏది అడవలేదు. అదే సార్, కొన్ని కష్టాలు అనేవి ఒక ఇన్స్పిరేషన్ గా మిగిలిపోతూ ఉంటాయి. అండ్ ఇప్పుడు మిమ్మల్ని చూసిన వాళ్ళు ఏ సెంటర్ లో అయితే మీరు తోపుడు బండి మీద ఆ పాలకోవా అమ్ముకుంటూ మిమ్మల్ని చూసి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని చూసి ఎంత గ్రేట్ గా ఫీల్ మేడం అవుతారు. సొంత బంధువులు నీ బండి తీసుకుని పోతుంటే ఎదురుగా వస్తుంటే పలకరించలేదు మేడం. ఓకే, అవునా? సొంతం ఆ, సొంతం ఎందుకు పలకరించలేదు, ఎదురుగానే వస్తున్నాయి తెలుసు, ఉమ్, అద్దాలు బ్లాక్ అద్దాలు వేసుకున్నారు ఉమ్, అంటే నేనేం కనబడినట్టు వాళ్ళు అనుకుంటారు. ఉమ్, నే అంత కేర్లెస్ గా చూసుకుంటూనే వెళ్ళినారు. ఉమ్. ఓకే మంచిదిలే, సరేలే. అవమానాలు చాలానే పడ్డారు. ఆ? పడాను మేడం. అవమానాలు చాలానే పడ్డారు. అంటే సార్ వాళ్ళు అద్దాలు పెట్టుకొని వచ్చేవాళ్ళు కదా, తోపుడు బండి తోలుకొని వెళ్ళే వాళ్ళు కనిపించారు ఆ టైంలో. ఇప్పుడు ఏంటంటే స్క్రీన్ మీద స్టైల్ గా కనబడేసరికి ఆటోమేటిక్ గా ఇప్పుడు మా బాబాయ్, మా అన్నయ్య, మా తమ్ముడు అని చెప్పేసి అందరూ ఆటోమేటిక్ గా దగ్గరకు వచ్చేసేస్తూ ఉంటారు. ఇంకా రావటం లేదు. ఇంకా రావట్లేదా? వాళ్ళు అట్టే ఉన్నారు. ఉమ్, ఏమంటే విన్నా ఉమ్, మళ్ళీ ఏంది అక్కడ చిత్తూరులో డ్యాన్స్ లేసి అయిపోయింది, తిరుపతికి వచ్చిండారు చేసేయడానికి ఉమ్, మా పరువులు తీయడానికి అట్టని చెప్పుకోమంటారు. ఉమ్, ఇది వాస్తవం. నేను ఏ ఇంటర్వ్యూలో చెప్పలా, ఈ ఇంటర్వ్యూ మీ ఇంటర్వ్యూలో చెప్తున్నాను మేడం. ఉమ్. సార్ అది డాన్స్ చేయడం అనేది అది ఏదో వాళ్ళకి క్యారెన్స్ ఉంది, అది మొత్తం తక్కువగా మీ ఇష్టం. ఆ డ్యాన్స్ లో ఉండే ఆ మేడం నటరాజస్వామి ఆయనలో ఉండే ఇది తెలియదు ఎవరికి. ఉమ్, కళాకారుల్ని ఏదో హీనంగా అనుకుంటారు, ఉమ్. ఆ కళ ఎంత దాకా చేరుతుందో తెలియదు. సార్ కళాకారుడు అవ్వాలంటే ఆ కళాం తల్లి అనుగ్రహం కొంచెమైనా ఉండాలి సార్. అది చాలా పెద్ద అదృష్టం, అవును. అంత తేలిక కాదు. ఎంతో మంది టాలెంటెడ్ పీపుల్ బయట ఒక అవకాశం రాక అలా బయట స్టూడియోలు బయట నిల్చుండిపోతున్నారు సంవత్సరాలుగా. ఇప్పుడు ఇదే ప్లేస్ లో కూర్చొని నేను యాంకరింగ్ చేయాలన్నా గానీ ఎంత అదృష్టం ఉండాలి సార్. అవును మేడం, చిన్న విషయం కాదు కదా. మీరు అనుకున్నారా మేడం యాంకర్ అవుతారని? లేదు. మీరు అనుకున్నారా? చదువుకున్న రోజుల్లో అయినా సరే యాంకర్ అవుతారని అనుకున్నారా? ఏదో కలెక్టర్ అవుదాము, ఒక డాక్టర్ అవుదాము, ఇలాంటి కోరికలు అనుకుంటారు కానీ యాంకర్ అవుదామని ఎవరిని అనుకుంటారా? అనుకుంటారు, దాని మీదే ఆలోచన ఉంటే చేయగలుగుతారు. సార్ లైఫ్ లో అన్ని ప్రతిదీ అనుకున్నవి జరగవు సార్, జరగదు. కొన్నిటిని మనం యాక్సెప్ట్ చేయాలి అంతే. కానీ నేను అనుకున్నాను మేడం, నేను ఇంత ఇంత ఎదుగుతున్నానని అనుకున్నానా? లేదు, మన బ్రతక అంతేరా, చినిగిపోయిన ఇస్త్రాకే మంది, ఇదే అనుకున్నాను. ఇంకా మనము ఇంతే, జీవితాంతం కష్టపడాల్సిందే, అప్పులు తీర్చుకోవాల్సిందే, కష్టపడాల్సిందే, అప్పులు తీర్చుకోవాలి, ఇదే ఈ ఆలోచనతోనే నేను జీవితాన్ని గడుపుతున్నాను. ఇంతదాకా వస్తాను అనుకోలేదు. రియల్లీ వండర్ఫుల్ సార్. అంటే ఒక మనిషి జర్నీ అనేది తెలుసుకోవడం నిజంగా చాలా పెద్ద విషయం.
మీ జర్నీ అనేది వింటుంటే బిగినింగ్ మొత్తం కూడా మీరు మొదటి నుంచి కూడా భార్యను కోల్పోవడం, అట్ ది సేమ్ టైం అదే టైంలో తల్లిని కోల్పోవడం, 3 నెలల వ్యవధి అనేది మీ జీవితంలో ఒక అద్భుతమేనేమో. ఎందుకంటే 3 నెలల్లో వాళ్ళిద్దరిని కోల్పోయారు. అది చాలా సాడ్ థింగ్. కానీ ఈ తర్వాత 3 నెలల్లో మీ జీవితంలో ఒక వండర్ కూడా క్రియేట్ అయింది. అది మీకు ఇచ్చిన ఒక స్పెషల్ గుర్తింపు. డెఫినెట్గా ముందు ముందు అంటే నేను మిమ్మల్ని విష్ చేస్తున్నాను. వచ్చే సంవత్సరం ఇదే టైంకి ఇంతకంటే మీరు చాలా పాపులర్ అయ్యి మేము మిమ్మల్ని సిల్వర్ స్క్రీన్ మీద చాలా బిజీగా చూడాలి. ఇప్పుడు మేము ఎలా అయితే ఈటీవీలో ప్రతి ప్రోగ్రాంలో మిమ్మల్ని చూస్తున్నామో ముందు ముందు ప్రతి సినిమాలో కూడా మేము మిమ్మల్ని చూడాలి అని చెప్పేసి మేము అనుకుంటున్నాము. అట్ ది సేమ్ టైం ఏవైతే అప్పులు ఉన్నాయో వాటిని మెల్లిగా తీర్చుకుంటారు, ఇల్లు కడతారు, పాపకి చాలా గ్రాండ్ గా పెళ్లి చేస్తారు, మేమందరం పెళ్లికి కూడా వస్తాము. చాలా మంచిది మేడం, థ్యాంక్ యూ మేడం. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. మీకు ఆల్ ది బెస్ట్ చెప్పేంత పెద్దదాన్ని కాదు, కానీ డెఫినెట్ గా చెప్తున్నాను మీరు చాలా పెద్ద స్థాయిలోకి రావాలి. అది మేము మా హిట్ టీవీ తరఫు నుంచి కోరుకుంటున్నాం. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. మీరు మమ్మల్ని పిలిపించి ఇంటర్వ్యూ చేయించడం నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా థ్యాంక్స్ మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.